డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పారిశుద్ధ కార్మికులకు గౌరవ సత్కారం. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ గడ్డి అన్నారం డివిజన్ దళిత మోర్చా అధ్యక్షులు మహేందర్ రాజు మరియు లోకేష్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని పలు చౌరస్తాలలో జయంతి వేడుకలు అన్నదాన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా ప్రాధాన్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు కాళ్లు కడిగి వారిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. రోజువారీగా నగర పరిశుభ్రత కోసం కష్టపడుతున్న వారి సేవలు అమూల్యమని కొనియాడారు. వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, వినోద్, సిద్ధు, టింకు మరియు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ గడ్డి అన్నారం డివిజన్ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, పార్టీ పెద్దలకి, మనతో పాటు కార్మికులందరికీ, సోదరిమణులందరికీ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకు ఒకటే విషయం, ఇన్ని సంవత్సరాల గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రూపుదిద్దినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలు పాలించినప్పటికీ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి సరైన గౌరవం ఇవ్వకపోవడం సిగ్గుచేటు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగం యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ఒకటి పట్టుకొని ఆ బుక్లో ఏముంది కూడా తెలియకుండా, పరిపక్వత లేకుండా ఆయన మాట్లాడడం అనేది మనం అందరం కూడా గమనిస్తున్నాం. కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ కలుగుతుంది. జయంతి వర్ధంతి రాగానే అందరు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా లైన్ కట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని సాధిద్దాం అనుకుంటా నినాదాలు మాత్రమే తప్ప ఆచరణ ఎప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయకపోవడం సిగ్గుచేటు. కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టు పంచతీర్థాల పేరు మీద ఆయనకి ఇచ్చిన గౌరవం ఏ ఒక్క పార్టీ ఇప్పటి వరకు ఆయన 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరూ అంటుంటారు కేవలం దళిత వర్గాలకి, వెనుకబడిన వర్గాలకు మాత్రమే వారు ఏదో చేసిరని. అది నిజం. వారు లేకపోతే ఈ యొక్క దళిత వర్గాలు ఈ స్థితిలో మనం చూడలేకపోతున్నాయి. అది కాకుండా అన్ని వర్గాలకి వారు చేసిన సేవ మరవలేనిది. ఆయన ఆశయాల్లో భాగంగా ఆయన ఎప్పుడు చెప్తుండేవారు, ఏ దేశంలో అయితే మహిళలు సాధికారత సాధించారో ఆ దేశం ఎప్పుడు కూడా పురోగతి సాధించదని. అదే ఆశయ సాధన కోసం ఈరోజు నరేంద్ర మోడీ గారు మనం చూస్తున్నాం. ఎన్నో ఏళ్ల కల ఎంతోమంది మహిళల యొక్క పోరాటం, నారీమణుల యొక్క పోరాట ఫలితమే నిన్న నారీ శక్తి అభియాన్ అని చెప్పి మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించే దాంట్లో ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయ సాధనలో భాగంగానే ఈరోజు నరేంద్ర మోడీ ఆ యొక్క బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అది 16వ తారీఖు ఆ యొక్క బిల్లు కూడా మనకి పాస్ కాబోతుంది. కాబట్టి ఈ యొక్క నిజమైన నివాళి అంబేద్కర్ గారికి ఇచ్చిందంటే కేవలం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి మనం కూడా ఊచ నీచ లేకుండా, భేదభావాలు లేకుండా సమాజంలో అందరం కూడా ఒకటే, ఏ వర్గాలైనా అందరం కూడా ఒకటే అన్న భావనతోని మనమందరం కూడా ఆ యొక్క మహానుభావుడు ఇచ్చిన బాటలో మనం అందరం కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ వారికి మళ్ళొక్కసారి వినమ్రంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి.